Hi aspirants, this is Dr. Jayant. Welcome to New Initiative. యూపీఎస్సీ 2024 చాలా తొందరగా ఉంది. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవడం కోసం ఈ ఇనిషియేటివ్లో ప్రిలిమ్స్ని విల్ బి గోయింగ్ టు లెర్న్ లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ త్రూ క్లియరింగ్ ద ఎంసీక్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్. I hope this initiative will help you to clear UPSC 2024. Let's start. Regarding the Harshvardhana Empire, Harshvardhana Empire statements. First statement వచ్చేసి Kannauj gained importance as capital city due to increased flow of money compared to Pataliputra. ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ హర్షవర్ధన ఎంపైర్ ఉన్నప్పుడు పాటలిపుత్రలో ట్రేడ్ అండ్ కామర్స్ వల్ల లాట్స్ ఆఫ్ మనీ ఫ్లో ఉండింది. అంతవరకు పాటలిపుత్ర గెయిన్ ఇంపార్టెన్స్ గానే ఉంది. బట్ వెన్ ద ట్రేడ్ హ్యాస్ డిటోరియేటెడ్, డబ్బు రావడం అనేది తగ్గిపోయింది. దానివల్ల పాటలిపుత్ర ప్రామినెన్స్ తగ్గిపోయింది. దాని తర్వాత కనూజ్కి సీట్ ఆఫ్ పవర్ గా యూజ్ చేసుకునేసి తను పరిపాలించడం జరిగింది. దెన్ అప్పటి నుంచే తను ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది అనమాట మిలిటరీ వాళ్ళకందరికీ. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. బికాస్ యాజ్ లాంగ్ యాజ్ ఇంక్రీజ్ మనీ ఫ్లో ఉన్నంత వరకు పాటలిపుత్రని పవర్ లో ఉండింది. కనూజ్కి మనీ పవర్ ఉండడం వల్ల కాదు, పాటలిపుత్రకి పవర్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవడం వల్ల ఇది దీనికి వచ్చింది అని ఇంపార్టెంట్. అకౌంట్స్ ఆఫ్ హ్యూయన్ సాంగ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హర్షస్ కాంక్వెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఇంపార్టెంట్. ఇది కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. హ్యూయన్ సాంగ్ అకౌంట్స్ తో పాటు పులకేసి టూ, ఎందుకంటే వెస్ట్ చాళుక్యస్ పులకేసి టూ ఉన్నాడు. ఆ పులకేసి టూ అకౌంట్స్ కూడా they give lots of information about the Harsha's conquest to South India అనమాట. In later part of his life, Harsha converted to Hinayana Buddhism. ఇది కరెక్ట్. ఫస్ట్ అతను షైవైట్ ఉన్నాడు. దాని తర్వాత he became from days he converted to Hinayana Buddhism. But in later days, the Huan Sang అనే అతను వచ్చేసి లైక్ హర్షవర్ధనకి he converted to Mahayana Buddhism. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే he was converted to Mahayana Buddhism by Huan Sang. తానుగా హినాయన బుద్ధిజం తీసుకున్నాడు షైవైట్ తర్వాత, బట్ కన్వర్టెడ్ టు మహాయాన బుద్ధిజం ఇన్ లేటర్ డేస్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో విల్ బి ఓన్లీ D2 ఈస్ కరెక్ట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, విచ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఓన్లీ 2 ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఈ టర్మ్ దేనికి రెఫర్ అవుతుందని ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏన్షియంట్ హిస్టరీలో మదురై ఆ ప్రాంతంలో మార్కెట్ ప్లేస్ ఉండింది. ఆ మార్కెట్ ప్లేస్ లో లాట్స్ ఆఫ్ బైయింగ్ అండ్ సెల్లింగ్ అని జరిగేది. దాంట్లో షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అపనా అనేవాళ్ళు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ మొత్తం చూద్దాం. గిల్డ్స్ అంటే ఏంటంటే ఆర్టిషియన్స్ అండ్ మర్చెంట్స్ గ్రూప్ అయ్యి ఆర్గనైజ్డ్ ఇంటూ గిల్డ్స్ కాల్డ్. దాన్ని ఏంటంటే ఆ గిల్డ్స్ దీన్ని ఏమంటారంటే శ్రేణి అందాయతన అని కూడా అంటారు మన శ్రేణి అందాయతన. సో ఆర్టిషియన్స్ మర్చెంట్స్ గ్రూప్ ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే గిల్డ్స్ అంటారు. దానిలో ఒకనొక గ్రూప్ పేరు వచ్చేసి గిల్డ్ పేరు వచ్చేసి ఇది అనమాట, శ్రేణి అందాయతన. అన్ని బుద్ధిస్ట్ టెస్ట్ లో ఉన్న లిటరేచర్. అదే బుద్ధిస్ట్ టెస్ట్ లో చీఫ్ మర్చెంట్ కి ఒక టర్మ్ తో ఇండికేట్ చేయబడింది. అదేంటంటే శ్రేష్ఠి, SRESTHI, శ్రేష్ఠి అనే పేరుతో చీఫ్ మర్చెంట్ కి చెప్పడం జరిగింది. అది ఇంపార్టెంట్. దిస్ చీఫ్ మర్చెంట్ గ్రూప్ ఆఫ్ ఆర్టిషియన్స్ ని మనం ఏమన్నామంటే గిల్డ్స్ అని అన్నాము. సో ప్రస్తుతం ఈ క్వశ్చన్ కి షాప్ కీపర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్యాటిల్ ఆఫ్ హైడాప్సిస్. యాక్చువల్ గా 327 BCలో 327 BCలో అలెగ్జాండర్ క్రాస్డ్ హిందూకుష్ మౌంటైన్స్ క్రాస్ అయ్యాక ఇక్కడ లోకల్ ట్రైబ్స్ 10 months ఆల్మోస్ట్ ఫైట్ చేయడం జరిగింది.
ఆఫ్టర్ దట్ ఫైటింగ్ ఇన్ 326 BC లో he crossed the Indus River also. ఆఫ్టర్ క్రాసింగ్ ద ఇండస్ రివర్ అక్కడ ఒక రాజ్యం ఉంది. దాని పేరు వచ్చి సీలా. దానికి రూలర్ అంబీ రూలర్ ఉన్నారనమాట. అంబీ రూలర్ ఇతనికి వార్మ్ గా వెల్కమ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఈ వార్మ్ వెల్కమ్ దానికి బాగా గ్రేట్ గా అంటే గ్రాండ్ వెల్కమ్ చేయడంతో పాటు అతనికి ఉండడానికి రెస్ట్ తీసుకోవడానికి అన్ని సమకూర్చాడు అనమాట. అక్కడి నుంచి పోరస్ అనే పోరస్ కింగ్ కి ఇతను ఒక లెటర్ పంపించాడు టు సబ్మిట్ దట్ కింగ్డమ్ టు హిమ్. బట్ పోరస్ అనే అతను లేదు, దానికి రెడీగా లేదనమాట. అందువల్ల ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరిగింది. ఆ ఫైట్ పేరే ఇది బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ అనమాట. సో ఇట్ ఈస్ ద ఫైట్ బిట్వీన్ ద అలెగ్జాండర్ అండ్ పోరస్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. హైడాస్పస్ అంటే ఏ రివర్, బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ ఏ రివర్ బ్యాంక్ పైన అంటే జేలం రివర్. అది కూడా క్వశ్చన్ గా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఎవరెవరు దీంట్లో వాట్స్ ఇంపార్టెంట్, దీనిలో ఎవరు విన్ అయ్యారంటే ఆఫ్ కోర్స్ ద ఫోరస్ హ్యాస్ లార్జ్ లార్జ్ షోల్డర్స్ ఉన్నారు అనమాట. అంటే ఎక్కువ మంది సోల్జర్స్ ఉన్నారు, లార్జ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ఉన్నారు. వీళ్ళు దీంట్లో ఓడిపోవడం అనేది జరిగింది అనమాట. అలెగ్జాండర్ విన్ అయ్యారు దీంట్లో. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ ద ఫోరస్ లాస్ట్ ద వార్, ది బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్, ద అలెగ్జాండర్ వన్ ఇట్. The most important facts about the Battle of Hydaspes is between the Alexander and Porus. This is very important. Next question. The Global Economic Prospects Report has been published by World Bank. The important facts ఏంటంటే ఈ రిపోర్టు ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఎస్పెషల్లీ ద ఎమర్జింగ్ కంట్రీస్ లో అండ్ డెవలపింగ్ కంట్రీస్ లో ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇయర్లీ 2 times ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రిపోర్ట్ జనవరిలో, దానిలో ఇన్ డెప్త్ గా అనాలిసిస్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే రిపోర్ట్ జూన్ లో వచ్చేసి స్పెసిఫిక్ మ్యాటర్స్ లో అంత డెప్త్ ఏమి ఉండదు అనమాట. సో ఈ 2 రిపోర్ట్స్ ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇయర్లీ 2 times ఈ రిపోర్ట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ బై వరల్డ్ బ్యాంక్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ రిపోర్ట్ ఈస్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ ఇష్యూ 2 times in a year. These are most important facts అనమాట. సొసైటీస్ డ్యూరింగ్ పల్లవర్స్ టైంలో సొసైటీ ఎలా ఉండిందంటే ఎస్పెషల్లీ ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ హైలీ రిజిడ్. అండ్ ద క్యాస్ట్ సిస్టమ్ హైలీ రిజిడ్ లో బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ద హైయెస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశారనమాట. హైయెస్ట్ ప్లేస్ వాజ్ ఆక్యుపైడ్. అట్ ద సేమ్ టైం ఈ నోబుల్స్ అండ్ బ్రాహ్మిన్స్ ఇద్దరికి ల్యాండ్ గ్రాంట్స్ వర్ గ్రాంటెడ్ బై ద పల్లవ రూలర్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ బోత్ ఆర్ కరెక్ట్. లెట్స్ సీ థర్డ్ స్టేట్మెంట్. వీటితో పాటు రివైవల్ ఆఫ్ జైనిజం వాజ్ ప్రిన్సిపల్ అబౌట్ ద పల్లవాస్. ఇది ఇంపార్టెంట్ బట్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ టైం పీరియడ్ లో యాక్చువల్ గా రివైవల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే ఇట్ ఈస్ రైజ్ ఆఫ్ శైవిజం అండ్ వైష్ణవిజం. ఏమైందనమాట ఈ టైంలో. సో ఆబ్వియస్లీ దీనికి ఏమన్నారు, జైనిజం ఏదైతే ఉందో ఆ టైంలో థ్రైవ్ అవ్వలేదు. అది రాంగ్ స్టేట్మెంట్. సో థర్డ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, పల్లవర్స్ దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ హైలీ రిజిడ్ అయింది. బ్రాహ్మిన్స్ ఆఫ్ హైయెస్ట్ ప్లేస్ ఫ్రమ్ దట్ టైం. దాని తర్వాత వచ్చేసి నోబుల్స్ అండ్ బ్రాహ్మిన్స్ కి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది రివైవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. దీని తర్వాత ఏమైందంటే ద టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది రివైవ్ అవ్వడం. దాంతో పాటు వైష్ణవిజం అండ్ శైవిజం దీనికి ప్రామినెంట్ ప్లేస్ ఆక్యుపై చేసి బుద్ధిజం డిక్లైన్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద పల్లవాస్ పీరియడ్. శాతవాహనస్ గురించి ఒక క్వశ్చన్ రిగార్డింగ్ ద Shatavahanas. The founder of Shatavahana dynasty was Simuka. Correct statement. డెక్కన్ లో మౌర్యన్ కింగ్డమ్ ఫాల్ అయినాక శాతవాహనస్ అనేది రావడం జరిగింది. దానికి ఫౌండర్ ఎవరంటే సిముక. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఆల్మోస్ట్ 450 years ఆ శాతవాహనస్ రూల్ చేయడం జరిగింది. వాళ్ళని ఆంధ్రాస్ అని కూడా అంటారు. సో శాతవాహనస్ ఆల్సో కాల్డ్ as Andhras and their dynasty is founded by Simuka. Second, Nasik and Nanagarh inscription through highlight on Simuka కాదు, ఇది వచ్చేసి గౌతమ్ శాతకర్ణి గురించి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట. సో సిముక అనేది రాంగ్, గౌతమ్ శాతకర్ణి రైట్. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఆ టైంలో
See, Shatavahanas గురించి lots of information we get from the Puranas and inscriptions. But inscriptions లో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ రానగడ్డ ఇన్స్క్రిప్షన్స్ ఇద్దరు శాతవాహనవే. బట్ అది ఇన్ఫర్మేషన్ ఏకి ఇస్తుందంటే సిముక గురించి కాదు. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గౌతమి పుత్ర శాతకర్ణి. Most important fact. Next, so the first statement is correct and second statement is wrong. Correct statement. So A is correct. Let's see next one. Next, Ashtrakutas గురించి Jainism was flourishing along with the Vaishnavism. Right statement. Jainism, యాక్చువల్గా వైష్ణవిజం శైవిజం కూడా ఫ్లోరిష్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం దానికి ఇంపాక్ట్ జైనిజం పైన నెగిటివ్ పైన ఏం లేకుండా, సో అలాంగ్ విత్ ద హిందూ సంబంధించిన వైష్ణవిజం జైనిజంతో పాటు జైనిజం కూడా ఫ్లోరిష్ అవ్వడం జరిగింది. ఓకే, హిందూయిజం అండ్ వైష్ణవిజంతో పాటు జైనిజం కూడా ఫ్లోరిష్ అవ్వడం జరిగింది డ్యూరింగ్ ద రాష్ట్రకూటాస్ పీరియడ్. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ జైన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ టైంలో. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే జైనిజం వాజ్ ఫ్లోరిషింగ్. సెకండ్ స్టేట్మెంట్, the Rashtrakuta king promoted the Arab trade by maintaining a friendship with them. It's important. Most important fact. Rashtrakuta king, Arab kingdoms, so like lots of friendship was there. They maintained a good trade relationship with them. Third is say village assemblies played significant role in the administration. Exactly important. So all the statements are correct. Village assemblies, Rashtrakuta being good, like a significant role plays in administration. That's a very important fact. The village assemblies ki head village headman, అది ఒక important fact. Village headman is the head of this very important fact. Salt water crocodile గురించి, crocodile species. Salt water crocodile majorly found at western coast. Western coast కాదు, ఇది eastern coast. Eastern coast is the eastern states like example West Bengal, then Andhra Pradesh and Tamil Nadu. ఈ ప్రాంతంలో, సో ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా ఆ ప్రాంతంలో ఇది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది, మేజర్లీ ఫౌండ్. అండ్ వి గో టు సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఇది లీస్ట్ కన్సర్న్ ఉంటుంది. రైట్ స్టేట్మెంట్. దాన్ మార్స్ క్రోకోడైల్స్ గురించి. మార్స్ క్రోకోడైల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఈ ప్రాంతంలో మార్స్ క్రోకోడైల్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మార్స్ క్రోకోడైల్ ఏదైతే ఉంటుందో ఐయుసిఎన్ లో క్రిటికలీ ఎండేంజర్డ్ ఉంటుంది. క్రిటికలీ ఎండేంజర్డ్ కాదు, ఇది వనరబుల్ లిస్ట్ లో ఉంటుంది. సో అబౌట్ ద క్రోకోడైల్, ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద సాల్ట్ క్రోకోడైల్ అండ్ మార్స్ క్రోకోడైల్. సాల్ట్ క్రోకోడైల్ గురించి ఏంటంటే అది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా ఆ ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత సాల్ట్ క్రోకోడైల్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఎక్కడ ఉంటుందంటే లీస్ట్ కన్సర్న్ కేటగిరీ కింద వస్తుంది. తర్వాత మార్స్ క్రోకోడైల్ గురించి, మార్స్ క్రోకోడైల్ వచ్చేసి ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఆ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో మార్స్ క్రోకోడైల్ కి వనరబుల్ స్టేటస్ ఉంది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ తర్వాత సంగం టెక్స్ట్ అండ్ రిలీజియస్ లిటరేచర్ గురించి. సంగం టెక్స్ట్ డస్ నాట్ కన్క్లూడ్ రిలీజియస్ లిటరేచర్. ఇంపార్టెంట్. అదే నువ్వు రిగ్వేదిక్ లిటరేచర్ ఇస్తే అది రిలీజియస్ లిటరేచర్. సో సంగం లిటరేచర్ ఈస్ సెక్యులర్. సంగం లిటరేచర్స్ ఆర్ సెక్యులర్ ఇన్ నేచర్, నాన్ రిలీజియస్ లిటరేచర్ ఇది. సంగం లిటరేచర్ ఇన్ షార్ట్ అండ్ లాంగ్ పోయమ్స్ వాస్ కన్సిడర్డ్ బై న్యూమరస్ poets in the price of various heroes and heroines. It's a right statement too. So both are right and C is the option. Let's which of the following in it mentioning the personal name of Ashoka is important. ఇది మస్కీ, ఇది కర్ణాటకలో మస్కీ రివర్ అనేది ఉంటుంది. ఇట్ ఇస్ ట్రిబ్యూటరీ ఆఫ్ తుంగభద్ర. మస్కీ రివర్ మోస్ట్ ఇంపార్టెంట్. మస్కీ రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ తుంగభద్ర. అక్కడ డిస్క్రిప్షన్ ఉంది. దాంట్లో ఫస్ట్ టైం అశోక అని రాయబడింది. దాని ముందు లాట్స్ ఆఫ్ అదర్ ఎడిక్ట్స్ ఉంది అశోకవి. దానిపైన అశోక అని లేకోకుండా దేవయం ప్రియదాసి అని ఒకటి ఉంది అని రాయబడింది అనమాట. సో ఆ పేరు అనేది లేదు. దేవనాం ప్రియదాసి అని వేరే అదర్ ఎడిక్ట్స్ లో ఉంది. అశోక పేరుతో ఉన్న ఎడిక్ట్ ఇదనమాట. So this is the one attempt which I gave 10 questions with explanations in ancient history.
మీరు ఇంకా నచ్చినట్టయితే మీకు నచ్చినట్లయితే బేస్డ్ ఆన్ యువర్ లైక్ మీ ఇంట్రెస్ట్ బట్టి లైక్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ క్లాసెస్ రెగ్యులర్లీ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా యూపీఎస్సీ అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ చేయాలి అని లెట్స్ సీ దిస్ హౌ దిస్ ఇనిషియేటివ్ విల్ హెల్ప్ డెఫినెట్లీ మంచిగా ఎవాల్వ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ హ్యావ్ గుడ్ టైమ్ కీప్ రీడింగ్ లర్నింగ్